స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. వాక్యమునకు అవిధేయులు కాని వారిని కూడా భార్య నడవడి వలన భర్త గారిని ఆలయానికి తీసుకొని రావచ్చును. ఎంత శ్రేష్టమైన మాటది! ఎందుచేతంటే ఆశీర్వాదానికి వారసులవడానికి మీరు పిలువబడ్డారు కనుక మీరు దైవ సన్నిధిలో ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. స్త్రీ పాత్ర గృహిణి జీవితంలో, గృహస్థ జీవితంలో చాలా విలువైనది. ఒక బిడ్డకు తల్లిని తోడునీడై నిలిచే భార్యగా, అటువలే కుటుంబాన్ని అభివృద్ధి పరిచేటువంటి కోడలిగా, సంసార బాధ్యతలు నెరవేర్చేటువంటి భార్యమణిగా, పురుషుడికి భార్య అయి ఉండి ఆహారం పెట్టే తల్లి స్వభావాన్ని కలిగి, ఆలోచన చెప్పే మంత్రి గారి స్వభావం కలిగి, సేవలు అందించే సేవకురాలి స్వభావం కలిగి, తన జీవితం అంతా తోడునీడై ఉండే సహచరిగా, సహధర్మచారినిగా స్త్రీ పాత్ర. అట్టి స్త్రీలైన మీరు ప్రభు సన్నిధిలో ఎలా ఉంటున్నారు? మనమే పరిశీలన చేసుకుందాం. ఈ భాగ్యం దేవుడు మనకిచ్చినందుకు దేవుడికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. మీకు నా ప్రేమపూర్వక ఆశీర్వాదాలు.